కొండగట్టు అంజన్నకు సంబంధించిన ఆ దేవాలయంలో ఈరోజు టీటీడీ కొత్త సముదాయానికి శంకుస్థాపన చేసింది. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఉన్నారు. సో ఇది ఇవాళ మనకు వినిపిస్తున్న ఒక వార్త. ఈ నేపథ్యంలో మనం కొన్ని అంశాలను ఇక్కడ మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. అందులో ముఖ్యంగా టీటీడీ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల పేరుతో ఏదైతే హిందుత్వానికి సంబంధించిన ఆ హిందూ ధర్మ ప్రచార పరిషత్ లాగా పనిచేసింది, హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నలుమూలలు కూడా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసిందన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ నేపథ్యంలోనే కొన్ని అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీటీడీకి ఎప్పటి నుంచో కూడా భక్తుల నుంచి వచ్చే విరాళాలు, భక్తులు సమర్పించే ఆస్తులు, భక్తులు సమర్పించిన తలనీలాల వల్ల వచ్చే ఆదాయాలు, ఇలాంటివన్నింటినీ కలిపి దేవుడు నిజంగానే దేవదేవుడుగా కొన్ని వేలాది కోట్ల రూపాయల ఆస్తిపరుడుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే కలికాలం ముగిసేంత వరకు ఆయన కుబేరుడికి వడ్డీ కట్టాల్సిందే కాబట్టి అందుకే వడ్డీ కాసులవాడ వెంకటరమణ అని చెప్పి మనము ఆయన్ని గోవిందనామాల్లో చెప్పుకుంటుంటాం. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ధర్మ ప్రచారం కోసము, హిందూ ధర్మ ప్రచారం కోసం ముఖ్యంగా భారతదేశంలో ఉన్న చాలా ప్రాంతాల్లో ఇప్పుడు టీటీడీ అక్కడ ఉన్న ఆలయాలకు సంబంధించిన సంరక్షణ కానివ్వండి, ఆ ఆలయాలకు సంబంధించిన ఖర్చులు కానివ్వండి, అలాగే ఆ ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి పనులు, పునర్నిర్మాణ పనుల్లో వాళ్ళంతటా వాళ్ళు యాడ్ అవుతున్నారు, వాళ్ళు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామికి కూడా అలాంటి కాంట్రిబ్యూషన్ని టీటీడీ చేయడానికి ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. దానికోసం ఎవరైతే ముందుకు వచ్చారో, ఆ ప్రతిపాదన తీసుకొచ్చారో, ఆ ప్రతిపాదన చేసి దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ని కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ అప్రిషియేట్ చేసే క్రమంలోనే కొన్ని క్వశ్చన్లు ఇప్పుడు రైజ్ అవుతుంది. టీటీడీ గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంత యాక్టివ్గా, ఇంత అగ్రెసివ్గా నిధులను కేటాయించడానికి, నిధులను ఖర్చు పెట్టడానికి అవకాశం కల్పించిన పరిస్థితి ఏంటి అని ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే దానికి అందరి నోటి నుంచి వినిపించే మొట్టమొదటి మాట శ్రీవాణి ట్రస్ట్. ఎవరైతే విఐపి దర్శనం కోరుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉందో ఆ దేవదేవుడిని ప్రశాంతంగా దర్శించుకునే క్రమంలో ఒక 10,000 రూపాయలు నాది కాదు అని భావించే ప్రతి ఒక్కరికి కూడా టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు డొనేషను, 500 రూపాయలు టికెట్ తీసుకొని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకునేలా చేశారు. అలాంటి డబ్బులు కూడా వందలాది కోట్లు రావడం అన్నది ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ 10,000 రూపాయలు ఎవరైతే ఖర్చు పెట్టి దేవుడి దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళతో కలెక్ట్ చేసిన డబ్బులతో ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్ని లేదా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి అవకాశంగా క్రియేట్ చేసుకున్నది. అందులో భాగంగానే ఈ టెంపుల్స్ అన్నీ కూడా మనం చూసే గత 5 ఏళ్ల కాలంలో ఎన్నో టెంపుల్స్, కొన్ని వందలాది టెంపుల్స్ని టీటీడీ ఆధ్వర్యంలో, టీటీడీ సహకారంతో, సహాయంతో పునర్నిర్మితమైనవి, నిర్మాణమైనవి అవెన్నో కనిపిస్తుంటే అందులో భాగంగానే మనము హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్ టెంపుల్ కూడా ఆ హయాంలో కట్టబడిన టెంపుల్గానే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విశాఖలో కానివ్వండి, దేశ విదేశాల్లో ఉన్న చాలా టెంపుల్స్కి టీటీడీ సహాయం చేయడానికి కారణము శ్రీవాణి ట్రస్టు, దాని ద్వారా కలెక్ట్ చేయబడిన అమౌంట్. ఇప్పుడు కొండగట్టు అంజన్నకు సంబంధించిన అంశంలో కూడా గతంలో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు ఆయన హనుమాన్ భక్తుడని. ఆ హనుమాన్ భక్తుడు కాబట్టి ఆయన దానికి సంబంధించి దేవాలయాలకు ఏదైనా సహాయం అవకాశం ఉంటే చేస్తాను అన్నారు. ఇప్పుడు టీటీడీ తీసుకున్న ఆ చర్యలకు స్టార్ట్ చేసింది కూడా సనాతన ధర్మాన్ని కాపాడుతానని ఒక ప్రతినబూనిన పవన్ కళ్యాణ్నే మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆయనని ఇప్పుడు దాన్ని మొత్తం తీసుకున్నారు. కానీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే టీటీడీ కడుతున్న గుడికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం రావడం కరెక్టేనా అన్నది. గతంలో ఇలా జరిగిన సంఘటనలు ఏవైనా ఉన్నాయా అని. వాస్తవానికైతే అది టీటీడీ సపరేట్ ఎంటిటీ అయినా సరే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వర్క్ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నది మనం చూస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఏదైనా సరే ఎక్కడైనా ఆలయ నిర్మాణం జరిగినా, ఆలయానికి సంబంధించిన ఏదైనా జరిగినా సరే ఆ శంకుస్థాపనలకి లేదా ప్రారంభోత్సవాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు వెళ్తారు అన్నది మనకు తెలుసు. బట్ ఇప్పటిదాకా ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను మనం చూస్తే మాత్రము ఆ రాష్ట్ర సీఎంలు పాల్గొన్న సందర్భాలు, ఆ రాష్ట్రానికి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రులు పాల్గొన్న సందర్భాలు మనం చూసాము. లోకల్ పొలిటీషియన్స్ ఎలాగో దాంట్లో జాయిన్ అవుతారు, వాళ్ళందరినీ మనం చూస్తూ వచ్చాం. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళడం పైన ఇలా వెళ్ళొచ్చా లేదా అన్న ఒక ప్రశ్న అయితే ఉంది. బట్ గతంలో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇది తప్పు అని అనుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట అయితే మాట్లాడుతున్నారు. సో టీటీడీ నిర్మిస్తున్న టెంపుల్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక
రిప్రజెంటేటివ్గా అక్కడికి వెళ్ళాలని తప్పుపడాల్సిన అవసరం లేదు అన్నమాట కూడా మనకు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి కేసీఆర్ హయాంలో ఆయన సీఎంగా ఉన్న నేపథ్యంలో కూడా దాని అభివృద్ధి పనులు చేయాలనే ప్రయత్నం జరిగింది. దానికి సంబంధించిన డిస్కషన్ కూడా మనం గతంలో చేసాం. సో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామం ఏదైతే ఉందో, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ శంకుస్థాపన ఏదైతే ఉందో, ఆ శంకుస్థాపనలో పవన్ కళ్యాణ్ భాగస్వామిగా అవ్వడం ద్వారా దానికి మరింత ప్రచారాన్ని కల్పించారు. ఆ ప్రచారం ఖచ్చితంగా మంచిదే అనే అంశాన్ని కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన అంశాలని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన మాటలు మాట్లాడడం కన్నా ముందు ఎప్పుడైతే కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల ప్రచారాల సభల్లో పాల్గొన్నప్పుడు కానివ్వండి, వాటిల్లో కానివ్వండి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అంశాలని కూడా ఆయన కొద్దిగా వివాదాస్పదంగా మారిన పరిస్థితులు కూడా చూసాం మనం. తన తండ్రి అక్కడ ఇంట్లో జరుగుతున్న పూజల్లో ఏదైతే హారతి ఉందో హారతి కల్పం నుంచి సిగరెట్ వెలిగించుకునే వాళ్ళు అని చెప్పిన వ్యక్తి, అదే వ్యక్తి ఆ తర్వాత నా తండ్రి అంటే మా ఇంట్లో ఎప్పుడు జై శ్రీరామ్ అనే మాటలే వినిపించేవి అనే విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక కంపారిజన్ కానివ్వండి, లేకపోతే ఒక చిన్న ఇది చూపించాలి మనం. ఎందుకంటే చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులుగా మనం భావించే నాగబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన రామ్ చరణ్ తేజ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్ హౌసెస్ అంటే అంతకుముందు వచ్చిన అంజనా ప్రొడక్షన్స్ కానివ్వండి, ఇప్పుడు రామ్ చరణ్ స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, అవన్నీ కూడా ఆంజనేయ స్వామి బేస్డ్గానే మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా చిరంజీవి దాదాపుగా ఎక్కడ సినిమాల్లో భక్తుడుగా నటించినా సరే ఆంజనేయ స్వామి భక్తుడుగానే కనిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రొజెక్షన్ ఆయన చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో కూడా దైవభక్తికి సంబంధించిన అంశం అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు అక్కడ కూడా ఆయన గదను వాడినట్టుగా కూడా కొన్ని సినిమాల్లో ఉంది. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడుగా ఆయన మెళ్ళలో వేసుకునే లాకెట్ కూడా ఆంజనేయ స్వామి లేదా గదకు సంబంధించిన వాటిని వాడినట్టుగా కూడా కొన్ని సినిమాల్లో ఆయన వాడారంటే ఎంతో కొంత ఆ ఫ్యామిలీకి ఆంజనేయ స్వామి అంటే భక్తిభావం ఎక్కువ అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. వీటన్నిటికీ కారణము తన తల్లి అయిన అంజనాదేవి, ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ కూడా మనం చూస్తుంటాము. రామ్ చరణ్ తేజ్ బాగా భక్తి భావంతో ఉన్న వ్యక్తి. అయ్యప్ప స్వామికి సంబంధించిన మాల వేస్తూ ఉంటారు, తన తండ్రి కూడా మాల వేస్తూ ఉంటారు. ఆ విధంగా చూసినప్పుడు కూడా వాళ్ళకి భక్తి భావన అన్నది ఎక్కువే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా కమ్యూనిస్టులతో కలిపి 2019లో ఎన్నికల సభలో పాల్గొనే క్రమంలో హిందుత్వానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు గోమాంస భక్షణ కానివ్వండి, వాటన్నిటి మీద నెగిటివ్గా మాట్లాడాల్సింది కాస్త అప్పట్లో ఆయన అది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ అనే విధంగా మాట్లాడి అప్పట్లో కూడా కాస్త విమర్శలకు కారణభూతుడిగా మారిన పరిస్థితి మనం చూసాం. బట్ ఇప్పుడేమో ఆయన పూర్తిగా సనాతన ధర్మ పరిరక్షకుడుగా మారాను అని చెప్పిన తర్వాత ఆయన చేస్తున్న వ్యవహారాలను మనం చూస్తున్నాం. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనగానే ఆయన తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఆయన మెట్లు కడిగి క్షమాపణలు కోరిన సందర్భం చూసాం. కానీ ఆ తర్వాత జరిగిన ఘటనలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామక్రమంలో ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదు అన్న ప్రశ్న కూడా వైసీపీ వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అదే మొదలు కాదు, అదే చివర కాదు. అయినా సరే ఆయన ఏ రోజు కూడా కూటమి ప్రభుత్వ హయాంలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుకు సంబంధించి వివరణ కానివ్వండి, ఆ తప్పుకు సంబంధించిన ప్రశ్నలు కానీ ఆయన సంధించలేదు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనను తాను అనౌన్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఎందుకు రాష్ట్రంలో అన్ని ఘటనలు జరుగుతున్నా సరే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నది. ముఖ్యంగా ఆయన హయాంలోనే మనం చూసాము. కడప జిల్లాలో ఒక ఆశ్రమానికి సంబంధించిన భోజనశాలను కూల్చివేస్తే, కాశీనాయన భోజనశాలని కూల్చివేస్తే కూడా ఆయన మాట్లాడలేదు. ఆ తర్వాత ఆ కూల్చివేసిన ఆ సత్రాన్ని లోకేష్ తన సొంత ఖర్చులతో నిర్మించిచ్చారు. కానీ ఆ విభాగం కానివ్వండి, లేకపోతే ఆ శాఖ కానీ ఉన్నది పవన్ కళ్యాణ్ దగ్గర. ఎందుకంటే అది ఫారెస్ట్ శాఖకు సంబంధించి ఫారెస్ట్ శాఖ కూల్చేసిందన్న ఆరోపణల తర్వాత లోకేష్ దాన్ని పునర్నిర్మిస్తున్నారు. దాంట్లో ఈయన పాత్ర ఏమీ కనిపించలేదు అన్న అంశాన్ని కూడా మనము ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే తరహాలోనే చాలా అంశాలు, ముఖ్యంగా ఈ దేవునికి సంబంధించిన అంశాలపైన ఎన్ని ఆరోపణలు వినిపించినా మొన్నటికి మొన్న ఇలాంటి ఘటనలు జరిగి తొక్కిసలాట జరిగి 10 సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినా సరే పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మెదపలేదు అన్న క్వశ్చన్ కూడా మనకు వినిపిస్తుంది. ఆయన వాటన్నిటికీ ఆన్సర్స్ చెప్పాల్సిందే. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, గతంలోలాగా మాట్లాడలేరు. తప్పు జరిగింది అంటే దాన్ని ఇంటర్నల్గా క్వశ్చన్ చేసి దానికి రెజల్యూషన్స్ ఇస్తారు, దానికి సొల్యూషన్స్ ఇస్తారు అనే విధంగా కూడా చాలామంది మాట్లాడుతుంటారు. అది కూడా ఒకందుకు మంచిదే అనుకున్నా సరే, బట్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఈయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవన్నీ బహిరంగంగా జరగాలి అన్నది. అదొక ఇంటర్నల్ మ్యాటర్ కాదు, వాళ్ళ పార్టీ అంశం కాదు, కూటమికి సంబంధించిన అంశం అసలే కాదు. ఇది ప్రజలకు సంబంధించిన అంశము, దేవుడికి సంబంధించిన దేవుడికి సంబంధించిన అంశం కాబట్టి వాటన్నిటి మీద కూడా ఆయనలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
సో పవన్ కళ్యాణ్ వచ్చి శంకుస్థాపన చేయడము, పవన్ కళ్యాణ్ ద్వారా ఇది శంకుస్థాపన జరుగుతుంది అన్న అంశాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం మంచిదే. బట్ దీనివల్ల వచ్చే ఫలితాలు అవి టీటీడీ నిధులతో, సామాన్య ప్రజలకు ఇచ్చిన డొనేషన్లతో లేదా ఆ సామాన్య భక్తుల కాంట్రిబ్యూషన్తో జరిగింది కాబట్టి దాన్ని కేవలము పవన్ కళ్యాణ్కి ఆపాదించవద్దు అని కూడా కొంతమంది భక్తులు చెప్తున్న నేపథ్యంలో మనం దాని వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.